హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ మంచి వర్షాకాలంలో చల్లటి క్లైమేట్లో మంచి పీతల పులుసు తింటే ఎలా ఉంటుందండి? అదిరిపోతుంది కదా. సో మాకైతే ఫిష్ కోసం వెళ్ళిన మేము మార్కెట్లో ప్రాన్స్ ఇవి చూద్దామనే లోపు పీతలు కనబడ్డాయండి. సో క్రాబ్స్, మంచి సీ క్రాబ్ దొరికింది, బ్లూ క్రాబ్. ఈ క్రాబ్ ఎంతో టేస్టీగా ఉంటుంది, పులుసు పెట్టుకున్న ఎగురు పెట్టుకున్న చాలా బాగుంటుందన్నమాట. సో నేనైతే ఇక్కడ చేపల పులుసు అండ్ పీతల పులుసు మీకు చూపించబోతున్నాను. ఆ పీతల్ని అండ్ చేపల్ని మేము ఇందులో మన గోదావరి కట్స్లో కొన్నామండి. గోదావరి కట్స్లో వాళ్ళు నీట్గా కట్ చేసి క్లీన్ చేసి మనకి వాష్ చేసేసి చక్కగా ఉప్పు వేసి కడిగి ఇస్తారనమాట. అయినా కూడా ఇంటికి తీసుకొచ్చి నేను మళ్ళీ దాన్ని ఉప్పు పసుపు వేసి రెండు సపరేట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. సో మనము పీతల్లో ఉప్పు, కారం, 2 స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్ట్ యూస్ చేస్తున్నాను. ఇది 1 kg పీతలండి క్రాబ్. 1 kg క్రాబ్లోని 2 స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్ట్, 1 స్పూన్ 2 స్పూన్ల కారపొడి, 1 స్పూన్ ఉప్పు వేసుకున్నానండి. ఆ తర్వాత మళ్ళీ అది వేరే గిన్నెలోకి తీసేసి అదే ప్యాన్లోని నేను ఇక్కడ మన ఫిష్ని కూడా మ్యారినేట్ చేస్తున్నాము. ఇక్కడ అల్లం వెల్లిపాయ పేస్ట్ 2 స్పూన్లు వేసుకున్నాము. సేమ్ ఉప్పు వేసుకుంటాము తగినంత, తర్వాత కారపొడి వేసుకుంటామండి. ఎక్కడ కూడా మీకు 2 రెసిపీలు ఇలా చూపించరు. నేను 2 రెసిపీస్ చూపిస్తున్నాను ఎట్ ఏ టైం. మన ఇంటికి గెస్ట్లు వచ్చినా లేకపోతే మనం చేసుకోవాలనుకున్నా ఎట్ ఏ టైం 2 రెసిపీస్ ఒకటేసారి ఈజీగా చేసేసుకోవచ్చండి. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ రెసిపీస్ మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. రెస్టారెంట్ స్టైల్లో ఉండకపోతే నాకు కమెంట్స్ చేయండి. ఈ రెసిపీస్ అంత బాగుంటాయి అన్నమాట. ఎంతో ఆనాటి కాలం నుంచి వచ్చిన రెసిపీస్ అండి. చాలా బాగుంటుంది. ఇలా నేను సపరేట్ చేసి పెట్టేసుకున్నాను. 2 మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మసాలా కోసం మనం ఇక్కడ ఫుల్ గార్లిక్ తీసుకుంటున్నాము. ఒక 5 ఇంచుల అల్లం తీసుకున్నానండి. మంచిగా కడిగేసి ఇక్కడ ముక్కలు చేసేసి మనం మిక్సీ గిన్నెలో వేసేసుకుంటాము. అందులో 2 స్పూన్ల జీలకర్ర వేస్తున్నానండి. 2 స్పూన్ల జీలకర్ర ఎందుకంటే 2 కర్రీస్ కావాలి కాబట్టి. ఆ తర్వాత కొంచెము మనం ఇక్కడ లవంగాలు వేస్తున్నామండి. కొంచెం లవంగాలు ఒక 5-6 లవంగాలు వేసాను. నా దగ్గర ధనియాలు లేవు కాబట్టి ధనియాల పొడి ఒక 2 స్పూన్లు యాడ్ చేశానండి. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసేసి మిక్సీ గిన్నెలో మనం పేస్ట్ చేసేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఆనియన్స్ ఒక 5 యూస్ చేశానండి. ఒక 5 ఆనియన్స్ని నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను. ఈ రకంగా పెద్ద ముక్కలు కట్ చేసేసి మనము పేస్ట్ అయిపోయిన మసాలాల్లోని కచ్చా పచ్చాగా ఆనియన్స్ వేసేసి రుబ్బేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది. అంతేనండి. తర్వాత మనం ప్యాన్లో 2 కడాయిలు ఇక్కడ పెట్టుకున్నాను. 2 ప్యాన్లలో కూడా ఆయిల్ వేసుకుంటాము. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి. నాన్ వెజ్ కర్రీస్ కాబట్టి మనకి తగినంతగా మీరు వాడినంతగా ఆయిల్ వేసుకోండి. నో ఇష్యూ అండి. తర్వాత ఆయిల్ వేసుకున్న తర్వాత 2 ప్యాన్లో ఒక్కసారి మనం 2 కర్రీస్ని చేసేసుకుంటాం. ఎంతో ఈజీగా అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ విషయంలో కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు. అండ్ ఇక్కడ ఏ మసాలాలు ఇంకా యాడ్ చేయక్కర్లేదండి. మనం అన్నీ రుబ్బి పెట్టేసుకున్నాము. మెంతులు ఒక్కటి వేసుకోవాలండి. ఏ పులుసు అయినా కూడా మెంతులు అనేది వాడితే ఆ ఫ్లేవరే వేరుగా ఉంటుంది. కొంచెము ఆయిల్ ఎక్కువ హీట్ అయింది కాబట్టి కొంచెం ఫైర్ వచ్చిందండి. డోంట్ వరీ, ఏమీ కాదు, దానివలన ఏమీ ఇష్యూ లేదు. అంతే, అది ఆరిపోయింది వెంటనే. సో ఇక్కడ మన ఆయిల్ అనేది హీట్ ఎక్కిపోయిన తర్వాత మన పేస్ట్ అనేది సగం ఇందులో వేసుకున్నాను, సగం ఇందులో అండి. 2 1 kg కాబట్టి ఈక్వల్ రేషియోలోని మనం ఇక్కడ ఆనియన్ పేస్ట్ని వేసేసుకుంటాము. చక్కగా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుంటామండి. ఆ తర్వాత ఇందులో కరివేపాకు వేసాను. సగం కొంచెం ఇందులో, కొంచెం అందులో, రెండిట్లోని సేమ్ ఒకటే రెసిపీ అండి. ఒకటే రెసిపీ, కాకపోతే క్రాబ్ సపరేట్ అండ్ ఫిష్ సపరేట్గా కుక్ చేస్తున్నాం, అంతేనండి. సో మంచి కలర్ వచ్చిన తర్వాత ఉల్లిపాయలు, మసాలాలు అన్నీ మంచిగా దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత మనము ఇందులోకి టమాటోస్ వేసుకుంటామండి. ఇంకా మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది ఆల్రెడీ మ్యారినేషన్లో వేసాము. ప్లస్ మళ్ళీ అల్లం వెల్లుల్లి ముక్కలు మనము పేస్ట్ కూడా చేసాం కాబట్టి ఇంకా వేసుకునే అవసరం లేదండి. ఈ స్టేజ్లో మనము కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నామండి. దిస్ ఇస్ ఫర్ కలర్ అనమాట. మన కర్రీకి రెస్టారెంట్ లాంటి కలర్ రావాలంటే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తే మంచి కలర్ వస్తుంది. అది చూడటానికి కూడా చాలా టెంప్టింగ్గా ఉంటుంది, తినటానికి చాలా బాగుంటుంది. సో మనం అక్కడ కారపొడి తగినంత వేసుకున్నాము, పచ్చిమిర్చి వేసుకున్నాము, 1 స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నామండి. తర్వాత 3 టమాటోస్ని మంచిగా కడిగేసి ప్యూరీ చేసుకోండి. సగం ఇందులో, సగం 2 కర్రీస్లో సగం వేసేసుకుంటాం అన్నమాట.
వేసేసుకుని మంచిగా ఆ టమాటోస్ కూడా కుక్ అయిపోయి పేస్ట్ కూడా చక్కగా మంచి గ్రేవీ కొంచెం రెడ్డిష్ కలర్లో వచ్చే వరకు ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోండి. ఈ స్టేజ్లో మనం ఏం చేస్తామంటే మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న నాన్ వెజ్ ఏదైతే ఉందో, పీతలు ఏవైతే ఉన్నాయో, చేపలు ఏవైతే ఉన్నాయో వాటిని దీని మీద మనం పేస్ట్ మీద వేసేసుకుంటాం అనమాట. మన గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది. చూసారా ఆయిల్ ఎలా తేలుతుంది. ఈ స్టేజ్లో మనం ఇందులో ఫిష్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఫిష్ మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టాం కాబట్టి ముక్కలకు కూడా ఉప్పు, పసుపు, కారం అన్నీ బాగా వెళ్ళుంటాయి. ఈ స్టేజ్లో మనము 2 గ్రేవీస్ మీద మనము యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఒక దాంట్లో పీతలు, ఒక దాంట్లో ఫిష్. సో ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా, ఈ స్టేజ్లో మనము చక్కగా యాడ్ చేసేసుకోవడం అండి. మీరు ఎలాంటి రెసిపీస్ చేస్తారో నాకు తెలీదు, బట్ ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఇన్నిసార్లు ఎందుకు చెప్తుంది కూడా అనుకోవద్దు, మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు రెస్టారెంట్లో తినడం మానేస్తారండి, అంత బాగుంటుంది ఫిష్ కర్రీ. అండ్ పీతల పులుసు కూడా అంతే బాగుంటుంది, కమ్మగా ఉంటుంది, ఎక్కడ కూడా ఓవర్ డామినేట్ చేసినట్టు ఉండదు. ఈ కొలతలతో చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. సో మ్యారినేట్ చేసిన ముక్కలన్నీ మనము పైనుంచి పెట్టేసుకుంటాము. ఒక్క 10 నిమిషాలు కుక్ అయిన తర్వాత తిప్పుకుంటాం అనమాట. మీ ప్యాన్ పెద్దదైతే తిప్పండి, లేదంటే అవసరం లేదు. మీరు ఇలా తిప్పి ఇలా గిన్నెని ఇలా పట్టుకొని తిప్పినా కూడా ఈజీగా తిరిగిపోతుంది. పీతల్ని కూడా ఇందులో యాడ్ చేసేసామండి. యాడ్ చేసేసి బాగా కలిపెట్టుకోవాలి. పైకి కిందకి బాగా తిప్పాలండి. మసాలాలోని బాగా ఒక 10 నిమిషాలు మనము ఫ్రై చేయాలన్నమాట. క్రాబ్స్లో ఉన్న పచ్చి వాసన పోయే వరకు మనము క్రాబ్స్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. సో ఎక్కడ కూడా మసాలా మాడకూడదు, అలాగే మన క్రాబ్ కూడా బాగా కుక్ అవ్వాలి మసాలాల్లో. సో ఆ ఫ్లేవర్ అంతా క్రాబ్కి పట్టేలాగా మనం ఫ్రై చేసుకోవాలి ఒక 10 మినిట్స్. అలాగే ఫిష్ కూడానండి, మీరు చింతపండు మాత్రం నేను నానబెట్టలేదు, ఎందుకంటే నా దగ్గర చింతపండు పేస్ట్ ఉంది కాబట్టి. ఇక్కడ చూస్తున్నారా 10 నిమిషాలు అయిపోయిన తర్వాత ఎలా ఫ్లిప్ చేస్తున్నాను అంటే, నా బాణలిలో అంత స్పేస్ ఉంది కాబట్టి నేను ఈజీగా తిప్పగలుగుతున్నాను. మీ దాంట్లో అంత స్పేస్ లేకపోతే ముక్క ఇరిగిపోతుందండి, చేయకండి ఈ పని. మీకు ఒకవేళ అంత స్పేస్ లేకపోతే, ముక్కలు ఎక్కువ ఉంటే మీరు ఒక పని చేయండి, దీని మీద నుంచి మీరు చింతపండు పులుసు వేసేసుకోండి ఒక 10 నిమిషాలు అయిన తర్వాత. సో నేను ఇక్కడ చింతపండు పేస్ట్ వాడుతున్నానని చెప్తున్నాను కదా, మీకు చూపిస్తాను చూడండి. నా దగ్గర రెడీమేడ్ చింతపండు పేస్ట్ ప్యూరీ ఉంది కాబట్టి నేను ఇక్కడ చింతపండు నానబెట్టలేదు. 1 kgకి అయితే మీరు నిమ్మకాయ సైజు చింతపండుని వాడుకోండి. నానబెట్టుకుంటే చక్కగా దాని గుజ్జు తీసేసి ఆ పేస్ట్ని మీరు ఇందులోకి చింతపండు నీరు అనేది మీరు పులుసు పోసేసుకోవాలన్నమాట. సో నేను చింతపండుని ప్యూరీని, ఇది బాగా పుల్లగా ఉంటుందండి, అందుకనే నేను కొద్దిగా వేసాను. ఇక్కడ ఒక 2 స్పూన్ల వరకు చింతపండు పేస్ట్ వేసుకున్నాను. సో మీరైతే నిమ్మకాయ సైజు చింతపండు 1 kgకి సరిపోతుందండి. సో ఇలా కొంచెం పులుసు కింద వేసేసుకొని మూత పెట్టి ఒక 15 నిమిషాలు కుక్ చేసుకుంటే మన చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది. ఇది కూడా చూసారు కదా బాగా ఫ్రై అయిపోయింది. ఒక పక్క అది చేస్తూ ఒక పక్క ఇది కూడా మనము ఫ్రై చేసుకుంటూ ఉండాలి మధ్యలో. ఇందులో కూడా కొంచెం చింతపండు పేస్ట్ ఒక 2 స్పూన్ల వరకు ఇందులో కూడా యాడ్ చేసేసి, ఆల్రెడీ టమాటోస్ వేసుకున్నాం కాబట్టి కొద్దిగా పుల్లదనము, అవి నాటు టమాటోలేనండి, కొంచెం పుల్లగానే ఉంటాయి. సో మనం కొంచెం చింతపండు వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసి ఇందులో కూడా మనం వాటర్ అనేది పోసేసుకోవాలన్నమాట. మనకెంత కావాలో, దగ్గరగా చిక్కగా ఉంటే చాలా బాగుంటుందండి. ఎప్పుడు కూడా పీతల పులుసు అనేది మరీ నీరుగా ఉండకూడదు, చిక్కగా ఉంటేనే ఆ మసాలా గ్రేవీ అంతా పీతల్లోకి వెళ్ళి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. సో తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇది కూడా మూత పెట్టి మనం ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. ఈ ఆయిల్ అనేది పైకి తేలుతుంది అండ్ గ్రేవీ అనేది బాగా ముక్కల్లోకి పడుతుంది అనమాట. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మీ చుట్టాలు బంధువులు వచ్చినప్పుడే కాకుండా మీరు ఇంట్లో కూడా ట్రై చేసి మంచి వీకెండ్స్ వచ్చినప్పుడు కుక్ చేసుకోండి. పీతలు దొరికినప్పుడు కంగారు పడకండి, చక్కగా పీతలు చేయించుకొచ్చేసి మార్కెట్లోనే ఇంట్లో ఈ రకంగా చేసి మీ వాళ్ళకి జీరా రైస్లో కానివ్వండి, వైట్ రైస్లో కానివ్వండి చేసుకొని తినండి. అస్సలు ఇంకా మర్చిపోరండి, అంత బాగుంటుందన్నమాట. ఈ స్టేజ్లో చూసారా నేను కొత్తిమీర యాడ్ చేశాను. ఆయిల్ అంతా పైకి తేలిపోయింది అండ్ కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకొక 2 మినిట్స్ ఉంచుకొని ఇంకా కొంచెం గ్రేవీ దగ్గర పడే వరకు ఉంచుకొని ఆఫ్ చేసేయండి. అంతేనండి, మన రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. అంత అమోఘంగా ఉంటుందంటే అంత అమోఘంగా ఉంటుంది. మా ఇంట్లో అయితే పెద్ద పెద్ద ఫ్యాన్స్ ఉన్నారండి పీతల పులుసుకి.
మరి మీ ఇంట్లో కూడా మీరు తప్పకుండా ట్రై చేసి ఫ్యాన్స్ అయ్యారో లేదో నాకు కమెంట్స్లో తెలియచేయండి. ఈ రకంగా ఫిష్ కర్రీని ఎప్పుడు కూడా ఫిష్ వేసిన తర్వాత ఈ రకంగా గరిటె పెట్టకుండా తిప్పుకోండి. అప్పుడు మీ ముక్క విరగకుండా ఉంటుంది, పులుసు కూడా కింద అంటుకోకుండా ఉంటుందన్నమాట. చాలా చాలా బాగుంటుంది. అంతేనండి, మనం గరం మసాలా వేసాము ఆల్రెడీ పేస్ట్లో. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్